లక్ష్మణస్వామి మనసు చిన్నపుచ్చుకోవాలా అని గోదావరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. సీతమ్మని ఎవరు అపహరించారని అడిగాడు. పర్వతం వంక తిరిగి అడిగాడు, ఎవరు అపహరించారని అడిగాడు. ఏ ప్రాణి మాట్లాడలేదు. ఒక్క లేళ్ళు, జింకలు ఇటువంటివి మాత్రం సీతాపహరణం జరిగిన వైపుగా పరిగెడుతూ ఆకాశం వంక చూపిస్తూ వెళ్ళిపోయాయి. ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి అపహరింపబడింది అని. గోదావరి ఎందుకు చెప్పలేదు అంటే రావణాసురుడు తనని శోషింపచేస్తాడని భయపడిపోయింది. పర్వతాలు భయపడిపోయి, చెట్లు భయపడిపోయి, సమస్త భూతములు భయపడిపోయి. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు, యథాజకుండదు, సీతమ్మ జాడ చెప్పకుండా నేను చేతకాని వాణ్ణి అని చూస్తోంది లోకం. నా ధర్మాన్ని చేతకానితనంగా కట్టింది కాబట్టి ఇప్పుడు బాణములను విడిచిపెడుతున్నాను, చూడు నా శక్తి ఏమిటో అన్నాడు. లక్ష్మణస్వామి వచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడి ఒక మాట అన్నాడు, చింద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయు భువిక్షమ ఏతత్తు నీతం సర్వం వైచానుత్తమం యశాః ఏకర్శనాపరాధేన లోకాన్ హంతునర్హసి. అన్నయ్య, నువ్వు ఇటువంటి పని చేయచ్చా? చింద్రే లక్ష్మి, చంద్రుడు అంటే అన్నయ్య చల్లతనం. ప్రభాసూర్యే, సూర్యుడు అంటే గొప్ప వెలుగు. గతిర్వాయు, వాయువు అంటే కదులుతుంది. భువిక్షమ, భూమి అంటే ఓర్పు. ఏతత్తు నియతం సర్వం, వాటికి అన్నింటికీ అది నియమం అన్నయ్య. వైచానుత్తమం యశాః, రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు. ధర్మమును విడిచిపెట్టని వాడు అని ఇంతకాలము నీకు కీర్తి. ఎన్నడు హద్దుమీరని వాడు అని నీకు కీర్తి. ఎటువంటి ఒరిపిడి రాని, ఎంత కష్టం రాని ధర్మాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టవు. ధర్మానుష్ఠానమునందు ధర్మమును సాధన చెయ్యడంలోనే నువ్వు సంతోషాన్ని పొందుతావు. అటువంటి వాడివి ఏకస్యనాపరాధేన లోకాన్ హంతునర్హసి. వదిలిని అపహరించిన వాడెవరో ఒకడన్నయ్యా, వాణ్ణి వెతికి పట్టుకుని చంపడం మానేసి దానికోసం లోకాన్నంతటినీ చంపేస్తావా? అప్పుడు నీకు ఈ విద్యనిచ్చినందుకు, ఇంత ధనుర్వేదాన్ని బోధించినందుకు వశిష్ఠుడు తలంచుకోవాలి, విశ్వామిత్రుడు తలంచుకోవాలి కదా అన్నయ్య. అది ఆంతర ప్రతిపాదన. కాబట్టి అన్నయ్య నువ్వు ఆ పని చెయ్యకు అన్నాడు. నిజానికి రాముడు ఏమనాలి? చెప్పొచ్చావులే, ఇక్కడ ఉండమంటే ఉండకుండా వచ్చేసి నాకు మాత్రం నీతులు చెప్తున్నావా అనాలి. వెంటనే రాముడు అన్నాడు, అవునరా తమ్ముడా, నువ్వు చెప్పింది నిజం. కౌసల్య చెప్పిందిగా, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. ధర్మాన్నే పట్టుకుంటాను నేను, ధర్మమును దాటను, ధర్మ సాధన చేస్తాను. ఎవరు ఎత్తుకుపోయాడో వెతుకుదాం, అప్పటి వరకు ఓర్పు పడతాను. కాబట్టి ఇలాగే ప్రయత్నం చేద్దాం మనం అని లక్ష్మణస్వామి మాట విని తన ఆగ్రహాన్ని తగ్గించుకున్నాడు. అంటే మహానుభావుడైనటువంటి రాముడు సాధన చేసినప్పుడు తమ్ముళ్లతో ఆయనకి ఒరిపిడి వచ్చిందా లేదా? ఒకప్పుడు భరతుడు ప్రాయోపవేశం చేస్తానన్నాడు. రాజు ప్రాయోపవేశం చేయడం ఏమిట్రా? ధర్మాత్ముణ్ణి ముట్టుకోమంటే ప్రాయశ్చిత్తంగా రాముణ్ణే ముట్టుకున్నాడు. మహానుభావుడు తమ్ముడైనందుకు భరతుడేం సంతోషపడ్డా? నందిగ్రామానికి వెళ్ళిపోయి 14 సంవత్సరములు నారచీరలు కట్టుకుని పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని రాజ్య పరిపాలన చేశాడు. తమ్ముడైనందుకు భరతుడు సుఖపడ్డా? శత్రుఘ్నుడు సుఖపడ్డా? లక్ష్మణుడు సుఖపడ్డా? బాహ్యంలో చూస్తే రాముని ధర్మము యొక్క ఒరిపిడికి తోడబుట్టిన వాళ్ళు సంతోషపడినట్టు కనపడకపోవచ్చు, కానీ నలుగురు మిగిలిపోయింది. అన్నదమ్ములంటే అలా బ్రతకండి అని ఉపమానం చెప్పవలసి వస్తే యుగాలు మారిపోయినా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బతకండి అంటారు. అది ధర్మము వలన వాళ్ళు అలా కలిసి ఉన్నారు. ధర్మము యొక్క సాధన యందు ఏ వైక్లభ్యములు కలగవు సరికదా, ధర్మాన్ని విడిచిపెట్టేయగానే అహంకారముల వలన ఎటువంటి అనుబంధములు తెగిపోతాయి.